ఉండి దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో అతనినే దేవుడు అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనపడడు అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు ఉన్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు మన కాళ్ళు ఈ విశ్వాన్ని మొత్తం నడిచిరాలేవు. వాటికి అంత శక్తి లేదు. మన చేతులు కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు. మన కళ్ళు అతి విస్తృతమైన పదార్థాన్ని గాని అతి సూక్ష్మమైన పదార్థాన్ని గాని చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన అమీబాని సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్లకు అంత శక్తి లేదు గనుకనే మనం మైక్రోస్కోప్ని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో దేవుని చూచిన రుచులు ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు. కళ్ళు భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్థాలను దర్శిస్తాయి. దేవుడు మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమవుతాడు. చూడడానికి దర్శించడానికి ఉన్న తేడానే అది. మరి మనోనేత్రంతో దేవుని దర్శించడం ఎలా అన్నదే ఈనాటి మన ప్రశ్న. పంచభూతాల శక్తుల సమ్మిళితమే భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తుంటాయి. పంచభూతాల తత్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకు వాటికి అతీతంగా ఉండే పరమాత్మ మన కళ్లకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే పంచభూత తత్వాలను, వాటి గుణాలను త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్వాలు అంటే ఆకాశానికి ఉన్న ఒకే ఒక్క గుణం శబ్దం. వాయువుకు ఉన్న గుణాలు 2, శబ్దము, స్పర్శ. అగ్నికి ఉన్న గుణాలు 3, శబ్ద, స్పర్శ, రూపములు. జలమునకు ఉన్న గుణాలు 4, శబ్ద, స్పర్శ, రూప, రసములు అంటే రుచులు. భూమికి ఉన్న గుణాలు 5, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ 5 గుణాలు పాంచభౌతికమైన తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం. జలము, గంధము అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుంది గాని మనం బంధించలేము. అగ్ని, రస, గంధములను గుణాలను త్యాగం చేయడం వల్ల అగ్నిని కళ్ళతో చూడగలమే కానీ కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది. వాయువు, రస, గంధ, రూపములనే గుణాలను త్యాగం చేయడం వల్ల మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనల్ని స్పృశించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. ఆకాశం, రస, గంధ, రూప, స్పర్శలనే గుణాలను త్యాగం చేయడం వల్ల అది మన కళ్ళకు కనిపించకుండా తను ఉన్నానని మనల్ని భ్రమింపజేస్తుంది. కేవలం ఒకే ఒక్క గుణమున్న శబ్దం ఆకాశాన్ని మనం చూడలేనప్పుడు ఏ గుణము లేని ఆ నిర్గుణ పరబ్రహ్మ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మనం మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే పాంచభౌతికమైన తత్వాలైన గుణాలను అనగా ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు నిర్గుణుడవు అవుతావు. అప్పుడు నీవే పరమాత్మవు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే అహం బ్రహ్మస్మి అంటే. నిన్ను నీవు తెలుసుకోవడమే దైవాన్ని